కోయిట్లో అయితే ఎండలు చంపుతున్నాయి, భయంకరంగా ఉన్నాయి. కోయిట్లో ఎండలు చూడండి ఎంత కాస్తుంది ఎండ. అబ్బా చంపుతుంది. ఎంత టైం చూడండి, 4:40 అవుతుంది టైము. ఈ ఎండకు చంపుతుంది అయితే ఎండ భయంకరంగా. ఎట్టున్నాయంటే ఎండలు అంత భయంకరంగా ఉన్నాయి ఎండలు. ఎంత డెకరేషన్ చేసి పెట్టుకున్నాడు ఆయన. ఎండలకు డ్రైవర్ బండ్లు కడగలేక బండ్లు చూడండి ఎంత గలీజ్గా ఉన్నాయి బండ్లు. కడగలే, నిలబడలేరు. పొద్దున్న 6 నుంచి స్టార్ట్ అయితే రాత్రి 10 కానీ 12 కానీ ఆ టైం వరకు కూడా ఎండ చంపుతుంది. వేడి చంపుతుంది, ఎండ కాదు వేడి చంపుతుంది. ఫుల్ వేడి తట్టుకోలేము. అయితే ఏ టైంలో కూడా మాకు మా ఇంట్లో అయితే డ్యూటీలు చంపుతారు. ఎండలే వానలే చూడండి బండి ఎట్లా పారేసినారు. అదే మన ఇండియాలో పారేస్తున్నాం, పాడలేంగా అట్లా పారేసి వెళ్ళిపోతారు. ఆడంటే ఆడ పారేస్తారు. ఆ బండి ముందర ఉండే బండి చూడండి, అది కూడా చూడండి ఎట్లా పారేసినారు పక్కన. జబర్దస్త్ బండి చూడండి ఎట్ట ఎంత చంపుతుంది ఎండ. ఈ టైంలో కూడా మాకు డ్యూటీలు తీసి చంపుతారు. ఎండలా ఏం లేపా కొంపలలో. అందుకే చాలా మంది ఈ మజరాల్లో చేసేవాళ్ళు, మజరాలో ఎడార్లో చేసేవాళ్ళు చాలా ఇబ్బంది. ఎండాకాలం వస్తే, చలికాలం వచ్చినా కొంచెం తట్టుకుంటారు కానీ పాపము ఈ ఎండాకాలం వచ్చిందనుకో అంతే సినిమానే. సినిమా కొట్టిన పీడా స్వామి. చుక్కలు కనబడతాయి పాపం వాళ్ళకి. మాకైనా డ్రైవర్లకైనా ఆడ ఈడ కొంచెం కూర్చున్నాం రూమ్లలో. అది కొంతమందికి అది కూడా కూర్చునేకి లేదు. అట్లుంటుంది. అది కాక ఈ ఎండాకాలము దుమ్ము ఒకటి లేస్తుంది. నిన్న మొన్న 2 రోజులు వేసింది దుమ్ము మా ఏరియాలో. ఏమే భయంకరంగా లేస్తుంది. అప్పుడు కూడా బండ్లు కడగమంటారు మా వాళ్ళు. అప్పుడు కూడా బండ్లు కడుక్కుంటారు. అది వచ్చి బ్యాంకు, తిజారీ బ్యాంక్ అంటారు అరబీలో, తిజారీ బ్యాంకు. అది వచ్చి కళ్యాణ మండపము. ఇది వచ్చి స్కూల్. చిన్నపిల్లలు, ఆడపిల్లలు సపరేట్ ఉంటుంది. పెద్ద పిల్లలకు, చిన్న పిల్లలు గట్రా సపరేట్, మగ పిల్లలకు సపరేట్. మన ఇండియా మాదిరిగా అందరు కలిసి చదవాలి. మగవాళ్ళకి సపరేట్, ఆడపిల్లలకు సపరేట్, అట్లా సపరేట్ ఉంటుంది. ఇది బ్యాంక్ తోమీర్ అంటారు దీన్ని. కొత్తగా వచ్చి చూసుకోండి, దీన్ని బ్యాంక్ తోమీర్ అంటారు. వైట్ ఉంటుంది పైన. ఇది బ్యాంక్. ఇది ఒక మద్రసా. ఇది మగ పిల్లలది పక్క. ఇది స్కూలే మగ పిల్లలది. ఇది మగ పిల్లలది. ఈ సర్కిల్ ముందర ఇది డాక్టర్ ఇల్లు చూడండి ఎంత పెద్ద కట్టించుకున్నాడు. ఇది మగ పిల్లల స్కూలే. ఇది కూడా మగ పిల్లల స్కూలే. ఇది జమియా అంటే కూరగాయలు చెప్పినా కదా ఫస్ట్ వీడియోలో, ఒక వీడియోలో. ఇది పిజ్జా హాట్, హాంబర్గర్ కింగ్. ఇవన్నీ చెట్లే ఇది అయిపోతాయి, కలర్ మారిపోతాయి ఎండ. చూడండి ఈ చెట్లే కలర్ మారిపోతాయి ఎండకి. అట్లా ఉంటుంది ఎండ. చూడ ఈ పక్క ఎండిపోయినాయి చెట్లు, ఎట్లా ఎండిపోయినాయి. ఇది జమియా. ఇది ఎట్లా ఎండిపోయినాయి చూడండి చెట్లు. అట్లా చంపుతుంది ఎండ. భయంకరంగా ఉంటుందండి కోయిట్లో ఎండ. చెప్తాను కదనా, భయంకరంగా కోయిట్లో ఎండ. తట్టుకోలేం. మా ఇంటి ముందర చూడండి ఎట్లా ఎండిపోయిన చెట్లు. ఎన్ని చెట్లు ఎండిపోయినాయి చూడండి. ఇదే స్కూల్, అదే పెద్ద పిల్లలు, పెద్ద ఆడపిల్లలు స్కూల్. ఇది 10th క్లాసు వాళ్ళు చదువుతారు. అంప చెట్లు అవి కూడా ఎండిపోతున్నాయి లాస్ట్కి. ఇప్పుడు ఇంటికి పోతానే మళ్ళీ రెడీగా ఇంకో డ్యూటీ ఉంటుంది మాకు. గుడ్డలు ఎత్తుకుపోవాలా మజ్బాకాకి. మజ్బాకా అంటే అదే లాండ్రీ షాప్. లాండ్రీ షాప్కి పోయి గుడ్డలు ఎత్తుకుని పోవాలి. ఇవన్నీ మాకు పంప
వాంటలు కూడా రావు, అంత కష్టపడుతుంటారు పాపం. వేడి కొందరైతే జనరేటర్ వేసుకోవద్దు అంటారు. ఆడ ఏసీలు ఉన్నా కూడా వాళ్ళు వేసుకోకుండా చేస్తారు. అంత ఇబ్బంది పడతారు. చూసుకొని రండి అన్న, కనుక్కొని అంత డీటెయిల్ కనుక్కొని రండి. తొందరపడి రాగాకండి. తట్టుకోలేము. మందు మాదిరిగా లేదన్న కోయిట్ మందు మాదిరిగా లేదు. మందు మాదిరిగా ఉంటే కోయిట్ అది వేరు. 2012లో ఉన్నప్పుడు కోయిట్ వేరు, ఇప్పుడు కోయిట్ వేరు. ఇప్పుడంతా చాలా మంది మారిపోయినారు. కొంతమంది సతాయిచ్చే వాళ్ళు ఉన్నారు, కోయిట్ వాళ్ళు. కొంతమంది బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. 100లో అదే పెద్దలు అంటారు కదా, 100లో 10 మందికి మంచి ఇల్లు దొరుకుతాయి. ఇంకా 90 మందికి చెడ్డ ఇల్లే ఉంటాయి. అది మటుకు గ్యారంటీ 100% చెప్తాను నేను. ఇది కూడా ఆడపిల్లలు మద్రాసనే. ఇది 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు. ఇది స్కూల్, మద్రాసాలు. స్కూల్ అంటే ఇలాగే ఉంటాయి, మద్రాసాలు అంటారు. చాలా ఇబ్బందులు అన్న కోయిట్లో ఎండాకాలం వస్తే. ఇప్పుడు పొద్దున్న నుంచి నేను కూడా తిరిగి చచ్చిపోతాను. ఇంటికి పోతే ఒకటి పెద్ద ఫ్యామిలీ మా ఇంట్లో. జీవాలు, పావురాలు, ఇవి పిచ్చుకలు గిచ్చుకలు అందరూ అన్నీ చచ్చిపోతానే పాపం ఎండకి, తెలుసా? అటు ఉంటాయి ఎండలేడు. తట్టుకోలేమన్నా. 50 డిగ్రీలు, 55 డిగ్రీలు, 60 డిగ్రీలు, 40 డిగ్రీలు ఎండ వస్తాయి. ఈరోజైతే చంపుతుంది అయితే ఎండ. చూడండి 5 అవుతుంది, 4:54 టైం. ఎట్టుంది చూడండి ఎండ. అంతా ఎండని. అలాగే నచ్చిపోతుంది. మీకు వీడియో చూపిస్తా, ఒకటి చూపిస్తా చూడండి. ఇక్కడ గుడ్డలు ఉన్నాయి కదా, ఇవి ఒక్క నిమిషం చూపిస్తా. బండి పక్కన పెట్టేసి. ఇది ఒకటి, దీన్ని దిర్దాష అంటారు. దీన్ని దిర్దాష అంటారు. ఇది గత్ర. ఇంకోటి టోపీ ఇస్తే ఈ ఒకటి కడిగించడానికి, కడిగి ల్యాండ్రీకి వేసి కడిగి అంటారు మర్చిపోయినా, ఇస్త్రీ చేసిస్తే ఏమే ఒక దినార్ అంటే ఎంత మన ఇండియా లెక్క? 270 రూపాయలు. ఇది కడిగిస్తే 270 రూపాయలు ఇది కడిగితే.